రిటైర్డ్ ఎలక్ట్రీషియన్, అదేవిధంగా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బుల్బుల్ సితారా ప్లేయర్గా 7 గంటలు కంటిన్యూస్గా ప్లే చేసి రికార్డు సాధించినటువంటి అవార్డు గ్రహీత మనకు ఈరోజు గెస్ట్గా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. వైఎస్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. గురుగారు, మీ నేపథ్యం ఏంటి, వృత్తి ఏంటి? యాక్చువల్గా నేను సింగరేణిలో ఎలక్ట్రీషియన్గా జాబ్ చేశాను. ఇంటర్మీడియట్ అండ్ ఐటీఐ చేసి తర్వాత నేను ఎలక్ట్రీషియన్గా సింగరేణిలో జాబ్ చేశాను. ఓకే. మా సొంత ఊరు కన్నెపల్లి, మా మండల్ దండేపల్లి, లక్షపేట దగ్గర ఉంటుంది. మంచిర్యాలలో నేను ఉంటాను. హెడ్ క్వార్టర్స్ కొత్త జిల్లా మంచిర్యాలలో ఉండడం రెసిడెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అమ్మ నాన్న గురించి చెప్పడం ముఖ్యం కాబట్టి, మా అమ్మ పేరు చుంచు లక్ష్మి, మా నాన్నగారు చుంచు రాజయ్య. నాకిద్దరు పిల్లలు, వీణా అండ్ సంతోష్. వీణా వాళ్ళ హస్బెండ్ మా అల్లుడు గారు చైతన్య చండిక, ఇద్దరు పిల్లలు నియా అండ్ నిహాల్. ఓకే. మా అబ్బాయి చుంచు సంతోష్ యుఎస్ఏలో కొలంబస్లో ఉంటాడు. వాళ్ళ మా కోడల పేరు నీలిమ, మనమరాల పేరు ఆద్య. అలాగే మా భార్య పేరు దేవేంద్ర. మా భార్య నన్ను ఇప్పటి వరకు అన్ని రకాలుగా మ్యూజిక్ పరంగా కానివ్వండి, ప్లస్ నాకు ప్రతి ఫుడ్ పరంగా కానీ చాలా చాలా నాకు హెల్ప్ చేస్తే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. మీకు మంచి సేవలు అందిస్తున్నా. నేను మాత్రం నాకు థ్యాంక్స్ చెప్పుకోకపోతే బాగోదు. సరే గురుగారు, మీరు సింగరేణి కోల్ మైన్స్ లో ఎలక్ట్రీషియన్ గా అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడ, ఇంకేమన్నా దాని ముందు అపాయింట్ అయ్యారు? యాక్చువల్గా నేను ఐటీఐ చేసిన తర్వాత బల్లాషా పేపర్ మిల్లో అప్రెంటిస్గా చేశాను. నెక్స్ట్ ఎల్ఎన్టీ సిమెంట్ ప్లాంట్ అక్కడ మహారాష్ట్రలో. దాని తర్వాత చంద్రపూర్లో స్టీల్ ప్లాంట్ ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్. అందులో కూడా నాకు జాబ్ దొరికి పర్మనెంట్ అయింది సార్. అక్కడ పర్మనెంట్ అయ్యి ఈ టోటల్గా 8-9 ఇయర్స్ మహారాష్ట్రలో ఉన్నాను నేను ఉద్యోగరీత్యా. అక్కడ కూడా నేను ఎలక్ట్రీషియన్ కమ్ ఏసీ మెకానిక్ ఇట్లా చేసుకుంటూ పర్మనెంట్ అయ్యి కూడా తర్వాత మళ్ళీ సింగరేణిలో నాకు అప్లై చేసుకుంటే ఆ జాబ్ వచ్చింది. మళ్ళీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్, మళ్ళీ ఇది 2 జాబ్స్ ఉంటే ఆ జాబ్ను కట్ చేసేసి వేరే పొరుగు రాష్ట్రం రిజైన్ చేశాను. వచ్చి మళ్ళీ సింగరేణిలో చాలా కష్టాలు పడి సొంత ప్రాంతంలో సార్ పిల్లల చదువుల రీత్యా ఇక్కడ జాయిన్ అయ్యారు మళ్ళీ. సో సింగరేణి తల్లికి మాత్రము చాలా రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే అట్లాంటి సంస్థ ఎక్కడ ఉండదు సార్. ప్రతి విషయంలో సింగరేణి చాలా 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 నంబర్ 1 పొజిషన్లో వస్తుంది సింగరేణి. ఓకే ఓకే. సుమారు ఎంత కాలం పనిచేశారు మీరు? నేను ఒక 28 to 30 years కంటిన్యూగా పనిచేశాను. రిటైర్ అయ్యాను. ఇందులో నా పిల్లలు మంచి పొజిషన్కి వచ్చారు. ప్లస్ కంపెనీ తరఫున కల్చరల్ పరంగా ఇన్స్ట్రుమెంట్ బుల్బుల్ సితారా అనే ఇన్స్ట్రుమెంట్లో కూడా అది నేర్చుకోవడానికి ప్లస్ కాంపిటీషన్స్ ఉంటుండే. కాంపిటీషన్స్ ద్వారా నాకు పేరు వస్తుండే అప్పుడు. అలా నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను సార్. సరే. ఒకటి గురుగారు, ఈ బుల్బుల్ సితారా ఏంటి పేరే కొత్తగా కనిపిస్తుంది. అసలు దీని నేపథ్యం ఏంది? అంటే ఒక బుల్బుల్ సితారా ప్లేయర్ అంటున్నారు మీరు. అసలు ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, దీని నేపథ్యం, అసలు మనకు మూలాలు ఉన్నాయా తెలంగాణలో? బుల్బుల్ సితారా అనే పేరు ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఓకే. ఎక్కువ నార్త్లో యూజ్ చేస్తారు, కవాలీలో. ఈ బుల్బుల్ సితారా నాకు కూడా తెలియదు సార్. అసలు బుల్బుల్ సితారాని ఎలా ఎంచుకున్నానో కూడా నాకు తెలియదు. ఎప్పుడైతే నేను మంచిర్యాలలో ఇంటర్మీడియట్ ఐటీఐ చదివే టైంలో గారెడ్వాడు అక్కడ కష్టమంతా తీరెను రో రన్నో చిన్న టింటిని ఇట్లా ప్లే చేసేది. నేను ఇలా తొంగి చూస్తే అది పాట ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాకపోయేది. మైండ్ చిన్నది, వయసు చిన్నది. అలా ఆ ఇన్స్ట్రుమెంట్ చూసిన తర్వాత నేను ఏదన్నా ఒకటి నేర్చుకోవాలి, దీన్ని ఎలా కొనాలి అంటే కూడా ఐడియా లేదు. మా ఓన్ బ్రదర్ చుంచు సదానందం గారు అప్పుడు హైదరాబాద్లో చదువుతున్న తరుణంలో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ ఇన్స్ట్రుమెంట్ కావాలంటే ధరం సంగీత్కి తీసుకెళ్లి 35 రూపీస్లో చిన్న ఇన్స్ట్రుమెంట్ నాకు కొనిచ్చాడు. అప్పటి నుంచి గురువు లేకుండా స్వంతంగా నేర్చుకుంటూ మళ్ళీ ఒక పెద్ద బుల్బుల్ సితార్ తీసుకున్నాను. అలా కాంపిటీషన్స్ ఉండడం వల్ల సింగరేణిలో నాకు అప్పుడప్పుడు ఫస్ట్ ప్లేస్, అప్పుడప్పుడు సెకండ్ ప్లేస్ వస్తుండే ప్రైజ్. అలా వస్తూ కోల్ ఇండియా వరకు వెళ్ళే వాళ్ళం మేము. కోల్కతా, బిలాస్పూర్, ఇలా
ఓకే. ఓకే. గురువుగారు ఒక చిన్న డౌటు. మామూలుగా అంటే ఒక కళ అబ్బడానికి కొంత నేపథ్యం ఉంటది. ఓకే. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఇంట్లో సంగీతం వాయించేటువంటి ఓ సంగీతకారుడుంటే, పిల్లలకు గూడా కొంత మ్యూజిక్ అబ్బుద్ది. ఎప్పుడు తిట్టుకునే పేరెంట్స్ ఉంటే పిల్లలకో తిట్లొస్తాయి. ఎప్పుడు కొట్టుకునే పేరెంట్స్ ఉంటే పిల్లలు గూడా కొట్టుకోవడం అలా తయారవుతాయి. అసలు మీకు ఈ కళ అబ్బడానికి మీ కుటుంబ నేపథ్యమైన కళాకారులున్నారా అసలు? యాక్చువల్గా హ్మ్. మాది ఒక పెద్ద ఫ్యామిలీ ఊర్లో. హ్మ్. అప్పుడు మా తాతగారు ఈ రికార్డ్ ప్లేయర్ ఉండేది, హ్మ్. హార్మోనియం ఉండేది అప్పట్లో మా ఇంట్లో. హుహు. మా నాన్నగారు మంచి సింగర్ ఉండే అప్పుడు. హ్మ్. నాన్నగారు పాడేటప్పుడు అసలు ఆ రాగం మాకు అర్థం కాకపోయేది. హ్మ్. ఎందుకంటే నేను మ్యూజిషియన్ ఎందుకు అవుతాను, నేను సింగర్ ఎందుకు అవుతాను. అప్పుడు అనిపించింది నాకు ఆ హ్మ్. జీన్స్ వల్ల ఓకే. ఆ! నాకు ఇన్స్ట్రుమెంట్ అవ్వడం కానీ, మా ఇంట్లో ఆ హార్మోనియం వాతావరణం ఉంది. ఉంది. ఆ! హార్మోనియం ఉంది కాబట్టి దాన్ని రిపేర్ చేసుకొని కూడా ప్లే చేసేవాడిని. హ్మ్. నేను హార్మోనియం ప్లే చేయగలుగుతా, బుల్బుల్ సితారా, మెలోడికా హుహు. ప్లస్ కీబోర్డు హ్మ్. అన్నీ కొంచెం కొంచెం. గురువు లేడు. హ్మ్. గురువు లేని విద్య ఎలా ఉందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది. హ్మ్. 63 ఏళ్ల ఏజ్‌లో కూడా హ్మ్. సొంతంగానే వచ్చింది నేర్చుకుంటూ ఈ బుల్బుల్ సితారా సొంతంగానే ప్రాక్టీస్ చేశారిగ. ప్రాక్టీస్ చేసిన. హ్మ్. యూట్యూబ్‌లో నాకు హ్మ్. టోటల్‌గా ఒక 300 వీడియోస్ ఉంటాయి. హుహు. ఓకే. ఓకే. అంటే ఇట్లా నేను బుల్బుల్ హ్మ్. సితారా తోటి చాలా ఇది చేస్తూ దాన్ని హ్మ్. ఒక ఇన్నోవేషన్ చేశాను సార్. హ్మ్. బుల్బుల్ సితారాకి వయలిన్ బో హ్మ్. అంటే ఇలా ఉంటుంది. ఆ! పెడితే ఎలా ఉంటుందని ఒకటి కొన్నాను సార్. హ్మ్. కొన్న తర్వాత హ్మ్. సేమ్ వయలిన్ టైపే అది ప్లే అవుతుంది. హ్మ్. వయలిన్ లాగా ఎంత హనీ వచ్చినట్టు అనిపిస్తుంది. నోట్లో లాలాజలం వస్తుంది నాకు అప్పుడప్పుడు. హ్మ్. ఇలా ప్లే చేస్తే కూడా అది వయలిన్ కూడా తయారైంది. హుహు. సో, అప్పుడు అనిపించింది నేను ఒక ఇన్నోవేషన్ చేసినా అని. అచ్చచ్చచ్చా! అయితే మీరు ఈ బుల్బుల్ సితారా ప్లేయరు, హ్మ్. ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయరు. మరి ప్లేయర్ ఇన్‌స్ట్రుమెంట్ అంటేనే కొంచెం మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఉన్నప్పుడు కొంత పాటల్లో గూడా ప్రవేశం ఉంటది సింగర్‌గా. అలాంటిదేమన్నా సింగర్‌గా మీకు ప్రవేశం ఉందా? సార్ నేను సింగర్‌ని కాలేకపోయాను. నాకు సింగింగ్ రాదు. హ్మ్. ఒక ఇన్‌స్ట్రుమెంట్ మీద ఉంటే అదే ఇన్‌స్ట్రుమెంట్ పైన ఉండాలి ప్లే హ్మ్. చేయడము. హ్మ్. మళ్ళీ ఇంకా కీబోర్డ్‌లో అటు ఇటు పోయినా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. హ్మ్. పట్టు తప్పిపోతుంది. హ్మ్. కాకపోతే వీళ్ళు పాడేటి వాళ్ళని చూస్తా ఉంటే వీళ్ళకి హ్మ్. లిరిక్స్ ఎలా ఇట్లా జ్ఞాపకం ఉంటుందని చెప్పి హ్మ్. వాళ్ళకి చూస్తుండేవాడిని. హ్మ్. నేనెందుకు పాడకూడదని 'శుక్లాంబరధరం' అనే ఒక సాంగ్ ఉంటుంది. హ్మ్. ఆ సాంగ్‌ను ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసి ఓన్లీ హ్మ్. భజన్ స్టార్ట్ అయ్యే ముందు హ్మ్. అందులో పాడితే బాగుంటుందని ధైర్యం చేసేసి ఆ పాట నేర్చుకున్నా. ఫస్ట్. మంచిగా పాడతా నేను ఆ పాట. ఆహా! హ్మ్. ఎట్లా? అంటే ఉదాహరణకి ఇప్పుడు ప్లీజ్ నాకొక్క అవకాశం ఇవ్వండి. హ్మ్. నేనైతే ఏం వేరే పాటలు పాడలేను కదా! హ్మ్. ప్రతి భజన నాకు ఇవ్వండి నేను ఇది నేర్చుకుంటానని చెప్పి అది పర్ఫార్మ్ చేసేవాడిని. హుహు. ఓహో! నా గొంతు కూడా బాగానే ఉందని ఓకే. ఆ! అలా పాడుతూ పాడుతూ హ్మ్. ఒక్కోసారి నాకు ఇచ్చేవాళ్ళు కాదు. హ్మ్. నీకు సరిగ్గా పాడరాదు అని ఇబ్బంది పెట్టేది. ఇది మొదట్లో. మొదట్లో హ్మ్. రిక్వెస్ట్ తర్వాత చేసుకుంటూ తర్వాత అడుక్కొని ఆ పాటను పర్ఫెక్ట్‌గా నేను చేసుకున్నా. Hello everyone, thank you so much for watching video till the end. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.